రాష్ట్రంలో ప్రతి తెలుగువాడు ఆనందించే పండుగ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 3,000 మందితో నియోజకవర్గ పరిధి అచ్యుతాపురం నుండి పిఠాపురం సమావేశ స్థలికి బైక్ ర్యాలీ ద్వారా పయనమయ్యారు. ఈ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు పోరాటాలు చేసి అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పినట్లుగానే ప్రజలు ఆదరించారన్నారు. ప్రధానంగా నియోజకవర్గ ప్రజలు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర ప్రతినిధి సుందరపు సతీష్ కుమార్, నియోజకవర్గ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నేను చెప్పాం, ప్రజల కోసం పోరాటం చేస్తామని, ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేస్తామని మేము చెప్పాం. మేము అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు ఈ సభని నిర్వహించుకుంటామని చెప్పి ఈరోజు ప్రజల ఆశీర్వాదాలతో ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ఈ సంబరాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే యలమంచిలి నియోజకవర్గం మరి మీ అందరికీ తెలుసు, మోడీ గారు ఈరోజు మరి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన రోజు. ఎందుకంటే అచ్యుతాపురంలో ఈ 9 నెలల్లో 3 శంకుస్థాపనలు చేశారు మోడీ గారు. ఒకటి మన మత్స్యకారులకి జట్టి శంకుస్థాపన, అది ఎంతో ఆనందం కలిగించింది. 2 మరి ఇక్కడున్న కార్మికులకి హాస్పిటల్ ఫెసిలిటీ, ఈఎస్ఐ హాస్పిటల్ మరి శంకుస్థాపన చేశారు. అలాగే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా 1,85,000 కోట్లు మరి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కి ఇచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినందుకు మోడీ గారికి ఎంతో రుణపడి ఉన్నాం.